ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ నడుస్తుంది. అది దొంగల టాస్క్ కదా. అయితే ఆ టాస్క్ లో తనుజ భలే ట్విస్ట్ ఇచ్చింది. ఊహించని విధంగా ఆటను మలుపు తిప్పే ప్రయత్నం చేసింది. ఆట మలుపు తిరిగింది. ఇప్పుడు లైవ్ లో ఆ చెప్పాలి అంటే దొంగలకే దొంగ, గజ దొంగ అయిన సంజన ఈ దొంగతనాన్ని తను తట్టుకోలేక గేమ్ ఆపేసింది తనుజ వేసిన మాస్టర్ ప్లాన్ కి. అసలు అదేంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఇక్కడ ఏమైందంటే అటు సంజన, ఇటు మాధురి గారు ఇద్దరు కూడా గ్యాంగ్ లీడర్స్ కదా. సో 2 టీంలు అన్నట్టు అనమాట. గ్యాంగ్ లీడర్స్ అంటే 2 టీంలు. సో ఏమైంది, మాధురి గారికి కొంత డబ్బు వచ్చింది. ఎందుకు వచ్చింది? కళ్యాణ్ అండ్ ఇమ్ము గెలవటం వల్ల తనకి కొంత డబ్బు వచ్చింది. ప్లస్ అంతకు మునుపు కూడా కొంచెం డబ్బులు ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఏమైంది, అలాగే సంజన వాళ్ళకి కూడా కొంచెం డబ్బులు ఇచ్చాడు. స్టార్టింగ్ ఇరు జట్లకి కూడా, అంటే ఇరు టీమ్స్ కి కూడా కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చాడు. అయితే ఏమైంది, దివ్య, సుమ్ము ఇద్దరు కూడా సంజన వాళ్ళు ఒక చోట డబ్బు దాస్తే తనుజ, తనుజ, దివ్య, సుమన్ వీళ్ళ ముగ్గురు కూడా సంజన వాళ్ళ టీం ఉంటుంది కదా, ఆ టీం కొంత పరధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళని, అంటే నిఖిల్ని, గౌరవ్ని తనుజ డైవర్ట్ చేస్తే దివ్య, సుమన్ ఇద్దరు కలిసి ఆ లోపలికి వెళ్ళి ఆ డబ్బును కొట్టేశారు. ఆ డబ్బును కొట్టేసిన విషయం ఎవరెవరు చూశారు? అటు ఈమె చూసింది, రితు చూసింది. మరోవైపు ఏమో ఈవిడ మాధురి గారు చూశారు. అయితే ఆ డబ్బు కళ్యాణ్ అయితే సంపాదించింది కాదు. కాకపోతే ఏంటి, కళ్యాణ్ ఏమనుకున్నాడంటే తనకు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తే, అంటే టాస్క్ గెలిచాడు కదా, తనకు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తే తన కెప్టెన్సీ కంటెంటర్ అవుతాడు అని చెప్పేసి తను ఆలోచించుకుంటున్నాడు అన్నమాట. అయితే ఈలోపు ఏమవుతుంది, సుమన్ శెట్టి ఏమంటాడంటే నేను కాదు దొంగతనం చేసింది, దివ్య దొంగతనం చేసింది అంటాడు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ముగ్గురు కలిసి దొంగతనం చేస్తారు, సుమన్, దివ్య అండ్ తనుజ. అయితే సుమన్ శెట్టి గారు దొంగతనం చేశారనగానే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన మ్యానిపులేట్ చేస్తున్నారు. అందుకని దివ్య ఏమంటుందంటే మీరు తీసుకున్నారని చెప్పకండి, నేను తీసుకున్నానని చెప్పండి అంటారు. సరే ఎవరు తీసుకుంటే ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. మాధురి ఏమంటుందంటే మీరు దొంగలించిన డబ్బు ఏదైతే ఉందో అది అందరికీ సమానంగా పంచండి అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు దొంగతనం చెయ్యాలి అన్న ఆలోచన, దొంగతనం చేస్తే ఏం కాదు, రిస్క్ తీసుకునే ఒక ప్రాబ్లమ్, అలాగే వాళ్ళని డైవర్ట్ చేసి ఒక రకంగా గేమ్ ఆడింది వీళ్ళ ముగ్గురు, తనుజ, దివ్య అండ్ సుమన్. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ముగ్గురు సమానంగా పంచుకున్నారు. ఎందుకు? ఆ దొంగతనంలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు మాధురి ఏమంటుందంటే దొంగతనం చేసిన డబ్బుల్ని అందరి టీం మొత్తానికి సమానంగా పంచండి అంటుంది. అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కంటెండర్స్ అవుతారు. దొంగతనం అనేది వాళ్ళ సెల్ఫ్ ఐడియా. అయితే ఫస్ట్ తనుజ అండ్ దివ్య ఏమన్నారంటే మా దగ్గర డబ్బులు లేవంటే ఈలోపు రితు అంటే లేదు లేదు సుమన్ గారు కొట్టేశారు డబ్బులు, నేను చూశాను, నాకు కొంచెం ఎక్స్ట్రా ఇప్పించండి అని చెప్పేసి రితు గొడవ 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 చేస్తుంది. అయితే తనుజ ఏమో గొడవ పెట్టుకుంది మాధురితో. అయితే మాధురితో అంది పంచము రాజు, రాజు అని పిలుస్తుంది కదా మాధురిని, పంచం రాజు. పంచం అంటే డివైడ్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇది ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఇది అసలు గేమే దొంగ గేము, ఈ దొంగ గేమ్ లో దొంగతనం చేసింది పంచుకోవడం ఏంటి నా బొందా అంది. నిజమే కదా, వాళ్ళ ఓన్ స్ట్రాటజీ, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ డబ్బులు ఎక్కడున్నారో వెతుక్కున్నారు, ఆ డైవర్ట్ చేశారు వాళ్ళ జట్టు వాళ్ళని. ఇవన్నీ చేసిన తర్వాత పంచాలి ఈక్వల్ గా ఎలా కుదురుతుంది? టీం అయినప్పటికీ కూడా ఇండివిజువల్ గా కూడా కంటెండర్స్ అనేది మ్యాటరే బిగ్ బాస్ హౌస్ లో. అయితే ఏమైంది, అక్కడ దివ్యాను తనుజని పక్కకి తీసుకెళ్లి ఈవిడ మాట్లాడింది. ఎవరు? ఈవిడ మాధురి మాట్లాడితే మేము పంచము, అయినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదంటే లేదు లేదు ఒట్టేసి చెప్పంటే ఒట్టుతో సంబంధం ఏముంది అంటే ఈ లోపు ఏమైందంటే గొడవ అయిపోయింది. మాధురి ఏమో అరుచుకుంటూ కిచెన్ లోపలికి వెళ్ళిపోయి నాకు గేమ్ కాదు మనుషులంటే ముఖ్యం, నమ్మకం ముఖ్యం, నమ్మకం బ్రేక్ చేశారు అంటే అప్పుడు తనుజ అంది అసలు నమ్మకం బ్రేక్ చేయడం ఏంటి నా బొందా, అక్కడ గేమే దొంగ గేము, దొంగతనం చేయటమే గేము. అలాంటప్పుడు వాళ్ళు దొంగతనం చేస్తే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మహాత్ములు కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగలే. సో దొంగలు దొంగతనం చేయక నిద్రపోరు కదా. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ కొంతవరకు కన్విన్స్ చేస్తుంది అనమాట మాధురిని కన్విన్స్ చేస్తే ఈ లోపు ఏమవుతుంది, సంజన వాళ్ళ టీం ఉంటుంది కదా, సంజన వాళ్ళ టీంలో కేవలం 4-5 ఉన్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ 4 అనుకుంటా, సంజన, గౌరవ్, నిఖిల్, పవన్, 4 ఉన్నారు. ఆయిషాకి ఏదో హెల్త్ ప్రాబ్లం అనుకుంటా, తను నిద్రపోతుంది. అయితే వాళ్ళ టీం ఏమన్నారంటే డబ్బులు దొంగతనం జరిగిపోయాయి, ఇక మేము ఎవరి కోసం ఆడాలి, మేము గేమే ఆడమని చెప్పేసి వాళ్ళు గేమ్ని స్టాప్ చేసేసారు.
అంటే బట్టలు మార్చుకొచ్చేసింది సంజన. అన్ని టాస్క్‌ని రద్దు చేసేయండి, టాస్క్‌ని రద్దు చేసేయండి అంటుంది. టాస్క్‌ని రద్దు ఎందుకు చేయమంటుందో మీకు అర్థమైందా? తను బాగా ఆడిన టాస్క్ రద్దు చేశారు కదా! ఇప్పుడు వీళ్ళు బాగా ఆడుతున్నారు టాస్క్. డబ్బులు లేకుండా టాస్క్ ఏంటని రద్దు చేసేయమంటుంది. ఆవిడ సొంత స్ట్రాటజీ అది. అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళేమో డబ్బుల్ని ఈక్వల్‌గా పంచుకుంటున్నారు. అసలు ఈ గొడవకి కారణం ఎవరంటే రితునే గొడవకి కారణం అన్నమాట. అయితే సుమన్ శెట్టి గారు తనూజ చెప్పిన ఐడియా ప్రకారం ఏం చేశారంటే, నేను డబ్బులు దొంగతనం చెయ్యాలని ట్రై చేశాను కానీ నేను డబ్బులు దొంగతనం చేయలేదు. అప్పుడు ఆ ట్రైలో మీరేదో చూసుంటారు కానీ మీరు చేయలేదు అని అంటే, ఈలోపు ఏమైందంటే దివ్య ఏం చేసిందంటే, దివ్య మొత్తం తన దొంగతన భారం తన మీద ఏసేసుకుంది. నేను పంచను, నేనే దొంగతనం చేశా, వాళ్ళకి సంబంధం లేదు, నేను పంచను, నా దగ్గర డబ్బులున్నాయి అంటది. అయితే వాళ్ళ డబ్బులు ఎంతున్నాయంటే 2000 ఉన్నాయి. 2000లో వాళ్ళు ఎలా పంచుకున్నారంటే 6 నోట్స్‌ని వాళ్ళు ఈక్వల్‌గా ఏదో పంచుకున్నారనమాట. అంటే 2 నోట్స్ ఏమో సుమన్ గారి దగ్గర, 3 నోట్స్ దివ్య దగ్గర, 2 నోట్స్ తనుజ దగ్గర ఉందనమాట. సో అలా అలా పంచుకున్నారు. ఇక్కడ మ్యాటర్ అదే. వాళ్ళు కొట్టుకుంటున్నారు. అయితే ఈలోపు ఏమైంది, రాము, సాయి శ్రీనివాస్ వీళ్ళందరికీ కూడా ఈ తనుజ ఐడియా నచ్చింది. దొంగతనం ఐడియా నచ్చి వాళ్ళు కూడా మేము కూడా దొంగతనం చేస్తాం, మాకు ఏదైనా హింట్ ఇవ్వని అంటున్నారు. దొంగతనం చేయడానికి ఇంకా అక్కడ డబ్బులు ఉండాలి కదా సంజన వాళ్ళ దగ్గర. సంజన దగ్గర డబ్బులన్నీ వీళ్ళు కొట్టేశారు. ఇంకా అక్కడ ఏమీ లేదు. అయితే ఇంకా నేను గేమ్ ఆడను అని చెప్పేసి ఏం చేసింది, మాధురి ఏమో సంజనాతో కలిసిపోయింది. అంటే ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ కలిసిపోయారు. ఇప్పుడు కనుక బిగ్ బాస్ తెలిసిందనుకోండి ఈ విషయం, రచ్చ చేస్తారు. అసలు యాక్చువల్లీ ఈ గేమ్ ఎంత డీప్ గేమ్ అంటే, మీకు గుర్తున్నట్టయితే రాత్రి తెల్లవార్లు మెలకుగా ఉండి గేమ్ ఆడే గేమ్ ఇది. అలాంటిది ఈ గేమ్‌ని ఆ సంజన గారి గురించి చెప్పాలి. నిజాయితీగా గేమ్ ఆడండిరా అంటే ఆవిడేమో దొంగతనం చేస్తది. అసలు గేమే దొంగతనం అని ఈవిడని చూసి పెడితే దొంగతనం చేయకుండా నిజాయితీగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. అసలు ఆవిడ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లా. దొంగతనం చెయ్యండిరా మొర్రో అంటే, నేను దొంగతనం చేయను, బిగ్ బాస్ రద్దు చేసేయండి అంటుంది. వాళ్ళేమో దొంగతనం చేసే గేమ్‌లో దొంగతనం చేసి వాళ్ళ గేమ్‌ని వాళ్ళు ఆడుకుంటుంటేనేమో ఈవిడ ఆపేస్తుంది. యాక్చువల్లీ సంజన గారు గేమ్‌ని పాజ్ చేసేసారు. గేమ్‌ని పాజ్ ఆవిడంతట ఆవిడే చేసుకున్నారు. ఏమన్నాడంటే బిగ్ బాస్, వీళ్ళకి ఇచ్చిన కాస్ట్యూమ్స్‌ని చివరి వరకు ఉంచుకోవాలి, వాళ్ళు ఆ క్యారెక్టర్స్‌లోనే ఉండాలని చెప్పాడు. కానీ సంజన గారు వెళ్ళి బ్లాక్ డ్రెస్ వేసేసుకుని, మామూలు సివిల్ డ్రెస్ అనమాట. అంటే ఆవిడకి ఇచ్చిన డ్రెస్ లేకుండా వేసేసుకుని వచ్చేసారు. ఈ మాధురి గారేమో సంజనతో కలిసారు. వీళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? బిగ్ బాస్ వీకెండ్‌లో నాకు సార్ తిడతారు వీళ్ళని దొంగతనం చేసినందుకు అంటున్నారు. అసలు గేమే దొంగ గేము. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే. చివరిలో బిగ్ బాస్ కూడా అదే చెప్తాడు. బై బోరో స్టీల్ ఆర్ బెగ్ అంటే సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి చూసారా? అది వాడండి, అది వాడి మీరు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అంటాడనమాట. సో మొత్తానికైతే జరిగింది ఇది. ఇదంతా ప్లాన్ ఎవరిది అంటే తనూజాది, దివ్యాది ప్లాన్. సుమన్ శెట్టి గారిని కలుపుకున్నారు. ఆయన కూడా కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నారు కదా! సో ఆయన కలుపుకున్నారనమాట. మొత్తానికైతే జరిగింది ఇది. మరి బిగ్ బాస్ చెప్తే మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అవుతుందో లేదో తెలీదు. అయితే అప్పటికి తనుజ చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఇక్కడ మనకి ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. మనకెలా డబ్బులొచ్చాయో వాళ్ళు గెలిస్తే వాళ్ళకే వస్తాయి. ఇక్కడేం గేమ్ ఆగట్లేదని చెప్తే ఎవరు వినరే. అది.